ఉపకారులన్మించిన ఉపకారి నుతిని. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ గొప్ప నామానికి వందనాలు. ఈ నూతన సంవత్సరములో మొదటి వారం, ఈ 2025వ సంవత్సరములో ఈ రీతిగా మేము ఆరాధించడానికి భాగ్యం ఇచ్చావు. నీ లేఖనము ధ్యానిస్తూ ఉండగా నీవే స్వయముగా మాతో మాట్లాడమని మంచి బోధకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియులరా, ప్రభునేసిన కృపా సమాధానం కలుగునుగాక. ఆమేన్. కూర్చుందాం. మరి కొత్త సంవత్సరంలో అందరూ నూతన ఉత్సాహము. సామెతలు 28:20లో చెప్పబడినట్టు, నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కలుగును. నమ్మకమైన వారికి ఏం కలుగుద్దట? మెండుగా. కాబట్టి వాగ్దానాల ద్వారా చక్కటి పండగ, ఆనంద ఆశీర్వాదాలతో ఈ సంవత్సరం దేవుడు మనల్ని దీవించినందుకు దేవునికి ఎన్నో వందనాలు. మీ మట్టుకు ఎలా ఉన్న, నా మట్టుకు నేనైతే 2024 చాలా ఎక్కువ పనులు చేయడానికి దేవుడు కృప చేశాడు. దేవునికే మహిమ కలుగునుగాక. క్రిస్మస్ అంటే అది ఎలాగుంటుంది? ఇంచుమించు మన క్రిస్మస్లన్నీ లెక్కేస్తే అన్ని ప్రాంతాల్లో జరిగిన క్రిస్మస్ ఖర్చు 18 లక్షల దాకా వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఖర్చు పెట్టినట్టే ఉన్నాం కానీ పెడుతూ వచ్చే వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21, 26, 27 వచనాలు. మనం జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చుదురు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. నిషిద్ధమేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించేవాడైనా దానిలోనికి ప్రవేశింపనే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులరా, ఈ 26వ వచనంలో మనం చూస్తే మనకున్న ఎక్కువ శాతం పాటలు అనే మాట మనం చూస్తాం. ఎక్కువగా మనం ఏం చేస్తాం? పాటలు. ఇండియా దేశంలో ఉన్న ప్రత్యేకత ఏంటి చెప్పండి? ప్రతిదానికి ఒక పాటతో మన కార్యక్రమాలు జరిగిస్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈవేళ మరి 26 వచ్చి చూసినప్పుడు మరి అన్ని భాషలలో పాటలు మన దేశంలో వినబడతాయి. ఇంగ్లీష్, హిందీ, కేరళ, కర్ణాటక, అన్ని భాషల్లో, ఒడిషా, ఆంధ్ర, తెలంగాణ, ఆంధ్ర ఒకటి అనుకోండి, మహారాష్ట్ర, ఎన్నో భాషలు ఉన్నాయి. ఇన్ని భాషలు కూడా పాటలు చక్కగా పాడి అనేక మంది కవులు భారతదేశంలో ఎన్నో పాటలు రాశారు. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు ఈ పాటలన్నీ ఇక్కడ మనం మర్చిపోతాం. కానీ మరి మనం ఇప్పుడు పాడుతున్న పాటలు ఆరాధనలో పాడుతున్నాం. ఎక్కడ పాడుతున్నాం? ఆరాధనలో పాడే పాట కానీ, ఆరాధనలో వేసే సందా కానీ ఎవరి వశంలోకి వెళ్తాయి? మనకు బాగా తెలిసిందేంటి? సందా దేవుని దగ్గరికి వెళ్తుంది. అంతేనా? సందా, బోధ, పాట ఎవరి వశంలో ఉంటాయి? అందువల్ల ఇప్పుడు మనం మర్చిపోయినా కానీ రేపు పరలోకానికి వెళ్ళినప్పుడు వారు తమ మహిమను తీసుకొని వచ్చుదరంటే ఈ పాటలన్నీ ఎక్కడికి చేర్చబడుతున్నాయి? ఎంతమంది తెలుసు ఆ విషయం? దేవునికి స్తోత్రం. కనుక మనం మర్చిపోయినా
ఎవరు మర్చిపోరు? దేవుడు మర్చిపోడు. దేవుని స్తోత్రం. అలాగే మనం చూస్తే వరములు ఉన్నాయి. మనకి విస్తారమైన వరములు ఇవ్వబడ్డాయి. 12వ అధ్యాయంలో 1 కొరింథీ 8వ వచనం నుండి చూడండి, 4వ వచనం 8వ వచనం నుండి చూస్తే ఇక్కడ ఒకనికి 4 చదవండి ముందు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. ఇప్పుడు 8వ వచనం చదవండి. ఒకనికి ఆత్మ మూలముగా, మరి ఒకనికి ఆత్మ అనుసరించే జ్ఞానవాక్యం, మరి ఒకనికి విశ్వాస, మరొకరికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములు, అద్భుత కార్యములు, శక్తి, మరి ఒకనికి ఆత్మల వివేచన. అంటే ఇప్పుడు 9 వరాలు. ఎన్ని చెప్పండి? ఇక్కడ వరమును బట్టి చేయు పనులు, వరాలు మనం 9 చెప్పుకున్నాం. వరం ఉండడాన్ని బట్టి కాక వరమును బట్టి ఎన్ని పనులు చేసామో, ఈ వరము ద్వారా ఎన్ని పనులు మనం కలిగి ఉన్నామో పరలోకమందున దేవుని దగ్గర ఉన్నాయి ఈ పనులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇదంతా ఎక్కడ రికార్డ్ అవుతుంది? దేవుని దగ్గర. పరిశుద్ధాత్ముడు గత కాలంలో ప్రవక్తల ద్వారా పలికించిన మాటలు గ్రంథంలో ఎలా రాయబడ్డాయో, రేపు కొత్త భూమి కొత్త ఆకాశంకి వెళ్ళిన సంఘానికి అవి జ్ఞాపకం వస్తాయి. అవి జ్ఞాపకం వచ్చినప్పుడు సంఘానికి ఏం కలుగుద్ది? మహిమ. చెప్పండి, ఏం కలుగుద్దమ్మా? మహిమ. కనుక నిరాశ లేని జీవితం. ఏ జీవితం? రెండవది ఘనత. ఏంటది? 10 సార్లు మన పేరు ప్రస్తావించిన, 10 సార్లు మనం చేసిన పనులు జ్ఞాపకం. మీరు అనుకోవచ్చు, అక్కడికి వెళ్ళినటువంటి వారు ఎవరు? దేవుడు జ్ఞాపకం ఉంచుకోగలిగిన స్థితి కలిగిన వారే వెళతారు. అందువల్ల వారిని గురించి ప్రశంసింపబడడం, ఘనపరచడం, మహింపరచడం అనే మాటలన్నీ ఎవరికి చెల్లుతాయి? అక్కడున్న వారికి చెల్లుతాయి. చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయములో 35వ చదువుకుందాం. 35వ వచనం. మీ శత్రువులను ప్రేమించుడి, గొప్పదై. మళ్ళీ చదువుదాం. మీరైతే నిరాశ ఏం చేసుకోకూడదు? నష్టపెట్టిన వాడిని కానీ, లాభదాయక స్థితి రాదని కానీ, లేక మన వల్ల కాదని కానీ, మనం చేయలేమని కానీ మనకేం రాకూడదు అమ్మా? నిరాశ రాకూడదు. ఎందుకంటే మనం వెళ్ళే లేక మనం నివాసం చేసే ఆ ప్రదేశము నిరాశ లేనిది. చెప్పండి, నిరాశ లేనిది. అందుకనే దేవుడు మానవుడికి ఇచ్చిన ఒక్క వరమైనా కానీ విడిచిపెట్టడు అన్నారు అయ్యగారు. ఒక్క వరం కూడా ఏం చేయడైనా విడిచిపెట్టడు. 2, దేవుడు మానవుల ద్వారా చేయించిన పనుల్లో ఒక్కటి కూడా విడిచిపెట్టడు. ఒక్కటి కూడా విడిచిపెట్టడు. 3వదిగా చూస్తే దేవుడు మానవునికి ఇచ్చిన ఘనత ఒక్క ఘనతని విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులరా, పరలోక సంబంధమైన కీర్తి, భూలోక సంబంధమైన కీర్తి, పరలోక సంబంధమైన కీర్తి ఎప్పుడు సరిపోద్దంటే, దేవుడు అన్నిటినీ మన పట్ల ఆయన ఆలోచన కలిగి ఉన్నందున
ఈవేళ భూలోకములో ఇవన్నీ వరాలతో, ప్రార్థనతో, సువార్తతో, పరిశుద్ధాత్మ కార్యాలతో, అద్భుతాలతో, స్వస్థతలతో ఈ లోకములో విశ్వాసికి కీర్తి. చెప్పండి, విశ్వాసికి ధనము, సంపద, ఐశ్వర్యాన్ని బట్టి కాదు. దేన్ని బట్టి కీర్తి? క్రీస్తు కొరకు నీకు ఇచ్చిన వరాలతో వాడబడినందున ఎక్కడ కీర్తి? చెప్పండి. భూలోకములో కీర్తి, అలాగే పరలోకములో కూడా అదే కీర్తి నీకుంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, భూ సంబంధమైన ఘనత, చెప్పండి, మమ్మల్ని ఏమంటారు? రెవరెండ్ అంటారు, లేక పాదిరి ఇలా అంటారు. మిమ్మల్ని ఏమంటారు? విశ్వాసులు, దైవజనులు, భక్తులు, దేవుని భయభక్తులు. ఇది ఘనత. దేవుని స్తోత్రం. మూడవదిగా చూస్తే పనులు ఏం కనబడుతున్నాయి? భూలోకములో ముమ్మరమైన పని. దేవుని స్తోత్రం. అన్ని సమయాలలో పనిపాట్లతో దేవుడు నిన్ను దీవించాడు. కాబట్టి ఇక్కడ గుర్తించబడిన పనులు పరలోకంలో కూడా ఏమవుతాయి? గుర్తించబడతాయి. దేవునికి స్తోత్రం. అందుకని భూరాజులు తమ మహిమను దానిలోనికి. అలాగే మనం చూస్తే నాలుగవదిగా చూస్తే గుణములు. చెప్పండి, ఎలాంటి గుణాలు? ఆయన అంటాడు కదా, గుణాత్సయము అన్నాడు. 1 Peter 2:9 ఏమన్నాడు? గుణాత్సయము. చెప్పండి, ఏంటది? క్రీస్తు యొక్క గుణమే మనకి అతిశయం. చెప్పండి, గుణమే మనకి అతిశయం. దేవుని స్తోత్రం. దీన్ని మనం ఇర్మియా గ్రంథం 31:23 చూస్తే అక్కడ ఒక చక్కటి మాట, ఆ గుణలక్షణాలకి చక్కటి మాట చెప్తాడు ఇర్మియాలో. అధిపతియు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, రప్పించిన యూదా దేశము దాని పట్టణములలోను జనులు నీతి క్షేత్రమా. ప్రతిష్టత అంటే గుణాలు ఎలా ఉంటాయి? నీతి క్షేత్రమా. దేవుని స్తోత్రం. గుణగణాలని కొనియాడుతూ దేవుడు మనల్ని బలపరిచేవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి ఇక్కడ మనం ఏమేం చేస్తున్నాం? కానుకల ద్వారా, మన పరిచర్య ద్వారా దేవునికి గొప్ప మహిమ తెస్తున్నాం. అందువల్ల ఈవేళ పరలోకానికి ఏం తీసుకెళ్తుంది సంఘం? ఘనతలు. దేవుని స్తోత్రం. అంచేత మళ్ళీ 26వ చదువుదాం. ప్రకటన 21:26 చదువుకుందాం. త్వరగా చదువుదాం వచనం. జనములు తన మహిమను, ఘనతను దానిలోనికి, అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళే ప్రతిదీ దేవుని చేత. అంటే ఒక్క మాట, దైవజనులు దేవదాసాయి గారు అన్న మాట ఏంటంటే, ఒక్కరోజు మాత్రమే ఈ మాట కనబడుతుంది అన్నారు. కానీ మనకు తరతరాలకి, అంటే అన్ని కాలాల్లోన ఘనత, అన్ని కాలాల్లోన మహిమ. నీవిచ్చిన అర్పణ ఇక్కడ ఒక్కరోజే కావచ్చు, కానీ నీ జీవితకాలం అది మహిమకరంగా ఉంటుంది. నీ జీవితకాలం అది ఘనతగా ఉంటుంది. అలా ఇక్కడ సంపాదించుకున్న ఆత్మలు, ఇక్కడ నీ ప్రార్థన, నీ పాట, నీ మాట, నీ ప్రవర్తన, నీ సాక్ష్యము ద్వారా సంపాదించుకున్న ఆత్మలు కూడా ఒక్కరోజు కాదు, అన్ని కాలాల్లో కూడా మహిమ ఉంటుంది, ఘనత ఉంటుంది. విశ్వాసకి ఏముంటుంది చెప్పండి? అన్ని కాలాల్లో కూడా మహిమ ఉంటుంది, ఘనత ఉంటుంది. గనుక దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. విస్తారమైన ఆశీర్వాదములకు మనం కారకులమై ఉన్నామని ఈ లేఖనం 27వ వచనంకి వద్దాం. 27వ వచనంలో
గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము రాయబడిన వారే దానిలో. ప్రకటన గ్రంథములో 13వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ప్రకటన 13వ అధ్యాయము, భూనివాసులందరూ జగదోత్పత్తి మొదలుకొని గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు. ఇక్కడ గొర్రెపిల్ల జీవ గ్రంథం అనే మాట రాయబడింది. అంటే గొర్రెపిల్ల రక్తము చేత ఎవరి పేరు లిఖించబడుతుందో వారు మాత్రమే అని ఇక్కడ రాయబడింది. అదే 17వ అధ్యాయంలో కూడా 18వ వచనం కూడా చదువుకుందాం. 18వ వచనం, ప్రకటన గ్రంథం 17-18 వచనాలు. భూరాజులను 17:8 18 చదవండి. 17:8 అమ్మా. కానీ ఇప్పుడు లేదు, అగాధ జన్మలలో నుండి నాశనం పోటుకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో మొదలుకొని ఎవరి పేరు, దేవునికి స్తోత్రం. అంటే గొర్రెపిల్ల యొక్క ఆవశ్యకత. భూమి మీద మనం నిర్లక్ష్యం చేస్తే అక్కడ ఎవరి పేరు కనబడదు, ఎవరి పేరు. అందుకని ఇక్కడ ఉంటుండగా మనం లక్ష్యం ఉంచాలి. దేని యందు? గొర్రెపిల్ల రక్తమందు. దేవుని స్తోత్రం. అందువల్ల అక్కడ ఏముండదు, నిషిద్ధమైనది కానీ అసహ్యమైనది కానీ. అంటే అక్కడ వారికి ఏమీ లేదు. గొర్రెపిల్ల రక్తములో కడగబడిన వారికి ఏమీ లేదు. చెప్పండి. అబద్ధమైన, నిషిద్ధమైన, అబద్ధమైన, అసహ్యమైన ఏది దానిలో. అంటే ఇప్పుడు మనం ఆ పట్టణానికి తయారు కావాలంటే మనకు ఆటంకం ఏంటి? ఒక్కొక్క మాట మనం చూద్దాం. దేవునికి స్తోత్రం. చూడండి, యెషయా గ్రంథములో ఒక మాట 35:8 చదువుదాం. 35. అక్కడ దారిగానున్న ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది చెప్పండి, ఎవరు పోకూడదు? అపవిత్రులు పోకూడని మార్గం. అపవిత్రులు ఎవరు? యేసు రక్తములో కడగబడని వారు. పరిశుద్ధ, ఎందుకంటే పాప క్షమాపణ పొందినవారు రాజమార్గం ఏర్పడునంటే సంఘం యొక్క ప్రయాణములో చెప్పండి, అపవిత్రులకు స్థానం లేదు. ఎవరికి స్థానం లేదు? దేవునికి స్తోత్రం. 52 యెషయా గ్రంథం మొదటి వచ్చి చదువుకుంది. 52 మొదటి వచనం ఒకసారి. సియోను లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన నీ సుందర వస్త్రమును ధరించుకొనుము. సున్నతి పొందినవాడు ఒక్కడైనను, అపవిత్రుడు ఒక్కడైనను నీ లోపలికి రాడు. అందుకనే ఎలాగోలాగా వెళ్ళిపోదామంటే కుదరదు. ఇక్కడే సిద్ధమవ్వాలి, భూమి మీదే సిద్ధమవ్వాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 17 చదువుకుందాం. 3వ అధ్యాయము 17 వచనం ఒకసారి త్వరగా చదవండి. మనం అన్యులు ఇక మీదట దానిలో సంతరించకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా
ఉండును. దేవునికి స్తోత్రం. అంటే ఎంతటి వారైనా మా వాళ్ళందరూ మా మా కుటుంబీకులు అందరూ అడిగారు, అయితే పరలోక రాజ్యంలోకి క్రైస్తవులు తప్ప మేము వెళ్ళమా అని అడిగారు. నేనన్నాను, క్రైస్తవులే వెళ్తారని ఎక్కడ రాస్తుంది? ఎక్కడ రాస్తుంది అనేం లేదే. మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది యేసుక్రీస్తు నా కొరకే ఆయన రక్తం చిందించాడని ఎవరు అంగీకరిస్తారో వారికి ఏ రాజ్యం అడుగు పెడతారు? మీరైనా ఈ చిన్న సూత్రం అంతే. మీరు అంగీకరించి పాపక్షమాపణ పొందితేనే, పాపక్షమాపణ పొందిన వారు పాపులు గనక, పాపులైన వారు భూలోకంలోనే నచ్చరు కదా మనుషులు, మరి మోక్షంలో నచ్చుతారా? దేవుడు నచ్చుతాడా? మరి మీరే చెప్పండి అంటే వాళ్ళు ఇంకా మాట్లాడలేదు. దేవుని స్తోత్రం. కనుక లోక సంబంధమైన విలువలు వేరు, పర సంబంధమైన విలువలు వేరు. అందుకని యెరూషలేముకు అపవిత్రత అంటకూడదు. చెప్పండి, ఈ నూతనమైన భూమి మీద సిద్ధమయ్యే పట్టణానికి అపవిత్రత లేనిది. చెప్పండి. చూడండి, ఇక్కడ మనం చూస్తే వేషధారులు, యోబు గ్రంథంలో ఒక మాట ఉంది. ఒక మాట 31, 33 చూస్తారా? 31, 33 నా దోషములు మహాసమమునకు జడిసియు రొమ్ములో నా పాపమును నేను వేషధారిని ఏమవుతాను అంటే, ఇంత తెలుసుకొని బైబిల్ 66 పుస్తకాలు చదివి పరిస్థితులన్నింటినీ గమనించి పాపం ఉండడం వల్ల నాశనం తెలుసు, నష్టం తెలుసుండి దాన్ని ఇతరులకు కనబడి కప్పుకుంటే నేనేమవుతాను? వేషధారి. వేషధారికి ఎక్కడ స్థలం లేదు? చెప్పండి. గొర్రెపిల్ల రక్తములో రక్తక విలువచ్చట గొప్పది. ఎవరి రక్తం? గొర్రెపిల్ల యొక్క. కనుక దేవుని పిల్లరా, చూడండి, ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. 35వ వచనం 35వ నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము ఇదిగో అది నీతో నాకు అంటే యుద్ధము. దేవునికి స్తోత్రం. కాబట్టి పాపం వల్ల నరునికి దేవునికి నిత్యము యుద్ధమే కానీ సమాధానం లేదు. ఏం లేదు. ఇవాళ చాలామంది కుటుంబాల్లో దేవునితో సంబంధం లేకుండా వ్యాజ్యమాడుతున్నారు. దేవుడు నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, నేను ఎంతటోడును అంతటోడును, అప్పుడు మారు మనసు పొందా, ఇప్పుడు మారు మనసు పొందా. కనుక నీకు ఆయాసమే కానీ ఏమి లేదు, సమాధానము లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి చూడండి, దావీదు కీర్తన ఇంకొక మాట చదివి మనం ముందుకు వెళ్ళిపోతాం. దావీదు కీర్తన చూడండి, దావీదు కీర్తన 66:18 చదువుకుందాం. 66 నా హృదయములో ప్రభువు నా మనవి నిశ్చయముగా అంగీకరించి. దేవునికి స్తోత్రం. అంటే పాపాన్ని విడిచిపెట్టినవాడు, పాప శాపాలను దూరపరుచుకున్నవాడు ఖచ్చితంగా. అందుచేత ఈరోజు దేవుడు అక్కరలేదు. చెప్పండి, దేవుడు అక్కర్లేదు. దేవుడు నాకేమీ చేయలేదు అని వారు ఇవాళ ఏమంటున్నారు? దేవుడే కానీ ఆయనతో నాకు
సంబంధం లేదన్నట్టు ఈరోజు అనేక మంది ఉన్నారు. అందుకనే క్షమాపణ లేని హృదయాలు. చెప్పండి. యేసు ప్రభువుని పేతురు అడిగాడు, 15 అధ్యాయంలో 17 అధ్యాయం అనుకుంటాను, మత్తయి సువార్త. ఏమన్నాడు? నా సహోదరుడు పాపం చేశాడు, 7 సార్లు క్షమిస్తే సరిపోద్దా అని అడిగాడు. యేసు ప్రభు అని చెప్పాడు, 7 77 సార్లు. అయినా కానీ అప్పటికి ఇంకా మనిషికి ఇంకా తీరిక ఎక్కడ ఉంటుంది? అంతకాలం క్షమించుకుంటూ వెళితే ఆ మానవుని తీరుకుంటుందా? దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులరా, వాక్య గ్రంథములో నుంచి ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో ప్రభు చెప్తున్న మాట ఒకటి విందాం. 36వ వచనం. వెంచువాడే అది నిత్య కలవాడు, కుమారునికి కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీదకి నిలిచి ఉండును. మనం అంతకు ముందంతా ఉగ్రత గురించి ధ్యానించాం, దాని ఫలితాలు చూసి దాని ఫలితాల గురించి ధ్యానించాం. అటువంటి దుస్థితి మనకు రాకుండా ఉండాలంటే దేవుని యందు విశ్వాసం, జీవముతో కూడిన జీవితం సంపాదించాలా. మన మాటలో ఉండాలా, క్రియలో ఉండాలా, ప్రవర్తనలో. 5:24 కూడా చెప్తున్నాడు చూడండి. యోహాను సువార్త 5, నన్ను పంపిన వాని విశ్వాసము నిత్య జీవము కలవాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు చెప్పండి, మన జీవితంలో విశ్వాసమును బట్టి చేరే ప్రదేశం ఇది. కనుక భూమి మీద ఏముండాలి, ఎటువంటి పరిస్థితులు మన చుట్టూ కమ్ముకున్నా విశ్వాసముతోనే మన కార్యాలను కొనసాగించాలి. దేవుని స్తోత్రం. విశ్వాసం కోల్పోతే మన భక్తి జీవితం వ్యర్థమైపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథములో 22:15 వచనం చూడండి ఏం చెప్తున్నాడో. 15వ వచనంలో మాంత్రికులను అంటే వీళ్ళందరూ ఎవరు? ఇందాక నిషిద్ధమైన వారు, అబద్ధములు, అసహ్యమైన వారు. అంటే కుక్కల నుంచి ప్రారంభించాడు ఆయన. చదువాము ఇప్పుడు. వెలుపల ఉందురు సంఘముల కోసము నీకు సాక్ష్యమిచ్చుటకు యేసును నేను. దేవునికి స్తోత్రం. అందువల్ల గొర్రెపిల్ల విలువచ్చట గొప్పది. చెప్పండి. స్తోత్రము చెయ్యరే సోదరులారనే కీర్తనలో గొర్రెపిల్ల యొక్క విలువచ్చట ఎలా ఉంటుంది? గొప్పది. అటువంటి గొప్పతనాన్ని ఇక్కడ మనం చూస్తే నీవు పొందిన కృప వరముల బట్టి పాడే పాట కానీ, చేసే పని కానీ, ఇచ్చే అర్పణ కానీ, సంపాదించే ఆత్మలు కానీ అవి మహిమకరంగా నీ జీవితానికి ఉంటాయి. రెండవది, నీవు చేసే పనుల్లో ఉన్న ఆ కార్యాలను బట్టి నీ బ్రతుకంతా ఘనతతో ఉంటుంది. దేవుని దగ్గర ఉండడమే ఘనత. బ్రతుకంతా ఘనత, ఒక్కరోజు ఘనతేనా? బ్రతుకంతా. అందువల్ల ఇప్పుడు గొర్రెపిల్ల ఎందుకు ఘనత అంటే, గొర్రెపిల్ల రక్తములో నువ్వు కడగబడి నీ పేరు లిఖించబడింది. అందువల్ల ఎవరు పడితే వారు ఎలా ఉంటే కొన్ని సంగతులు మీకు చూపించాను. అవి ఎందుకు చూపించవలసి వచ్చిందంటే, దాని సంబంధమైన బలహీనతలు మీలో ఉంచుకొని నేను రేపు పరలోకం వెళతానంటే దేవునితో పోరాటమే కానీ నీ జీవితకాలము నెమ్మది ఉండదు. కాబట్టి నూతన ఆశీర్వాదాలతో, నూతన యెరూషలేము, నూతన భూమి, నూతన ఆకాశం, నూతన ఇవన్నీ మన అనుభవంలోకి రావాలి. చెప్పండి, మన అనుభవంలోకి. అందుకని యేసు నీ తలపై నాకెంతో అని ప్రభువును స్తుతించి ఘనపరిచే భాగ్యం తండ్రి అనుగ్రహించును గాక.
ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన పరలోకములో ఉన్న భూరాజులు తన మహిమను ఘనతను తెస్తారని, ఆ ఘనతకు కారకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తుని ఆయన జీవగ్రంథములో లిఖించబడ్డానికి మన పనులు, మన క్రియలు, మన కార్యాలు ఇవన్నీ కూడా ఫలించడానికి ప్రభు కారకుడై ఉన్నాడు గనక నీ రక్తములో మమ్మల్ని శుద్ధి చేయమని దయానిధివైన తండ్రి వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలైన వారిని అన్ని విషయంలో దీవించండి, అన్ని విషయంలో ఆశీర్వదించండి. నీ మహిమోన్నతమైన కృపచేత వర్ధిల్ల చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. కూర్చుందాం.